అపాచీ హెలికాప్టర్స్ మన భారతదేశం రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్ ఎయిర్బేస్కి 3 రావటం అనేది జరిగింది. దీని యొక్క కంట్రీ ఆఫ్ ఒరిజిన్ మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూసుకుంటే బోయింగ్. సో మన భారతదేశంలో 2020లో మన డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకోవటం అనేది జరిగింది. ఈ హెలికాప్టర్స్ మన భారతదేశానికి వచ్చాక ఇది మనకి సెకండ్ అటాక్ హెలికాప్టర్స్గా గుర్తించబడతాయి. అలాగే మనం ఫస్ట్ అటాక్ హెలికాప్టర్స్లో మనం చూసుకుంటే మన ఇండిజీనియస్గా డెవలప్ చేసుకున్న లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ ప్రచండ మనకి ఫస్ట్ రోలో ఉండటం అనేది గమనించవచ్చు. అలాగే ఈ హెలికాప్టర్స్ని ఇప్పటికే చాలా దేశాలు వాటి యొక్క డిఫెన్స్లో యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఎందుకంటే అక్కడే ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి. అంతేకాకుండా యునైటెడ్ కింగ్డమ్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ ఇలాగ బోల్డ్ అన్ని దేశాలు వాళ్ళ యొక్క డిఫెన్స్లో ఈ హెలికాప్టర్స్ని సౌత్ కొరియా, జపాన్ కూడా యూజ్ చేయటం అనేది జరిగింది. ఇంకా ఈ హెలికాప్టర్స్ యొక్క ఫీచర్స్ మనం చూసుకుంటే వీటికి నైట్ విజన్ ఉంది, తర్వాత లేజర్ ఇన్ఫ్రారెడ్ విజన్ అనేది కల్పించబడింది. ఒకేసారి ఇది మనకి 256 టార్గెట్స్ని గుర్తిస్తాయి. లాంగ్ బో రేడర్ అనేది మనకి కనిపిస్తుంది. దీని యొక్క అడ్వాన్స్ వెపనరీ మనం చూసుకుంటే 30 mm చైన్ గన్ని యూజ్ చేస్తుంది. 70 mm మిజైల్ రాకెట్స్ని యూజ్ చేయటం అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏజీఎం అంటే అడ్వాన్స్ గైడెడ్ మిజైల్ 114 ఆర్ 116 హెల్ రాకెట్స్ని యూజ్ చేయటం అనేది జరిగింది. ఇది మన భారతదేశంలో ఇండక్ట్ అవటం అనేది, మన భారతదేశం ఒక మిలిటరీలో ఇండక్ట్ అవటం అనేది అది నిజంగా గర్వించగలిగిన విషయం.